నమస్తే, నేను AL9 న్యూస్ ఛానల్ MD మరియు ఈ రాష్ట్రానికి భారత లేబర్ ప్రజా పార్టీ కూడా పెట్టాను. ఈరోజు మదర్స్ డే, ఒక తల్లి పుట్టినరోజు. ఒక తల్లి పుట్టినరోజు అంటే ఫస్ట్ తల్లి పుట్టిన తర్వాత మన తల్లి కడుపులో మనం 9 నెలల తర్వాత మనం పుట్టినాము. భారతదేశం ఎవరైనా తల్లి లేనిది ఏది లేదు. నేను ఒక భారత లేబర్ ప్రజా పార్టీ మరియు AL9 న్యూస్ ఛానల్ మీకు అందరికీ నేను కోరేది ఏంటంటే, ఒక తల్లి తర్వాత ఒక తండ్రి, ఇద్దరు తల్లిదండ్రులు ఉంటేనే భూమి మీద మనం వచ్చినాము. ఈరోజు మన తల్లిదండ్రులు ఎంతమంది చూస్తారో అనేది మీకు అందరికీ తెలుసు. మరియు అమ్మ, అక్క, చెల్లెలు, తమ్ముళ్ళు, మరి నా మిత్రులు అందరు కలిసి తల్లిదండ్రులు చక్కగా చూడాలి, తల్లిదండ్రులు చాలా గొప్పగా చూడాలని మీ అందరికీ నేను కోరుతూ, నేను తెలంగాణ మరి ఆంధ్ర రాష్ట్రం అంతా అందరికీ కోరేది ఏంటంటే, ఫస్ట్ తల్లిదండ్రులు గొప్ప. మీరు ఎంత బిజీ ఉన్నా, ఎంత డబ్బులు సంపాదించుకున్నా, ఎన్ని కోట్లు సంపాదించుకున్నా ఆ డబ్బులు మన చేతికి రావు. రేపు ఆ కాటికి పోయినప్పుడు దీనికి పనికిరావు. డబ్బు అనేది అందరికీ అవసరమే, నేను కాదంటలేదు. డబ్బు వెనుకబడి తల్లిదండ్రులను కొట్టుడుతూ తిడుతూ ఇష్టం వచ్చినట్టు చాలామంది చేస్తారు. నేను అందరికీ తప్పుపట్టట్లే, అందరూ చాలా గొప్పగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక తల్లిదండ్రులను ఎక్కడ పడితే అలా వదిలేసి చాలామంది అడుక్కుంటారు. చాలామంది బిచ్చం అడుక్కొని తినలేక బస్టాండ్లో ఎక్కడ పడితే అలా పడుకుంటారు. అది ఫస్ట్ మీరు గమనించండి. 9 నెలలు కష్టపడి ఎన్నో రాత్రులు మనకు అన్నం లేకపోతే అన్నము, కూడు లేకపోతే కూడు, ఏది లేకపోతే అది కష్టపడి తల్లిదండ్రులు పెట్టింది చాలా గొప్ప. ఈరోజు మనం ఈ భూమి మీద ఉన్నామంటే మన తల్లిదండ్రులే. మనం వాళ్ళని తీసుకోపోయి ఎక్కడ ఆశ్రమం పడితే ఆశ్రమంలో ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తారు. అది కరెక్ట్ కాదని చెప్పేసి మిమ్మల్ని అందరినీ నేను చెప్తున్నాను. వీళ్ళందరూ చేస్తారని కాదు, హయ్యర్ క్యాడర్ కూడా ఉన్నోళ్ళు లేనోడు సమానంగా చూస్తూ అందరు తల్లిదండ్రులను చూడండి. ఫస్ట్ డబ్బు ముఖ్యం కాదు, బంగారం ముఖ్యం కాదు. మన తల్లిదండ్రులు చూసేదే చాలా గొప్ప. ఈ భూమి మీద మనం ఎప్పుడు ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు. మన తల్లిదండ్రులు కూడా కొంతమంది మంచాల పడి ఉన్నారు, కొంతమంది అడుక్కుంటారు, కొంతమందికి ఎక్కడ అన్నం లేక పెద్ద పెద్ద ఆశ్రమం వాళ్ళు కూడా తీసుకుపోయి వాళ్ళని సాధుతారు. అంటే వాళ్ళ సాధన ఏంటంటే వాళ్ళకు కూడా గొప్ప అని కాదు, కానీ వాళ్ళ మనసు ఉంది, వాళ్ళ ద్వారా ₹1 బతుకుదామని చెప్పేసి వాళ్ళు కూడా మన తల్లిదండ్రులు తీసుకుపోయి వాళ్ళు చదువుకుంటారు. మన ఏరే రాష్ట్రాలు కావు, ఏరేరే దేశాలు ఏం చేస్తారంటే తల్లిదండ్రుల మొత్తం చిన్న ఒక 60-70 సంవత్సరాలు అయితే వాళ్ళ సాధలేక హాస్టల్లో ఉంచేస్తారు. హాస్టల్ కానీ అనాథాశ్రయం కానీ వాటిలో ఉంచుతారు. వాళ్ళు ఎక్కడ ఆశ్రయం ఉంటే అక్కడ వచ్చేస్తారు. కాబట్టి అట్లాంటివి చేయకుండా మన దేశం చాలా గొప్పది. ఆ దేశం గొప్పది కాబట్టి ఈ దేశంలో నేను ఉన్నా కాబట్టి మీ అందరికీ బతిలాడేది ఏంటంటే, మన తల్లిదండ్రులను కానీ మన అక్క చెల్లెలకు కానీ వాళ్ళని చక్కగా చూస్తూ గౌరవిస్తూ గౌరవంగా సంపాదించుకోండి, గౌరవపదంగా సంపాదించుకోండి. మాకు కూడా ఇలా నేను మాట్లాడుతున్నాను, మా తల్లిదండ్రులు లేరు, మీ తల్లిదండ్రులు చాలా గొప్పగా చూసినాం. మా నాన్న కూడా 80 సంవత్సరాలు బతికిండు. మా తల్లి ఎప్పుడో మాకు 40 సంవత్సరాల ముందే చనిపోయింది. మేము అట్లాంటి బాధపడి మా తల్లిదండ్రులు చక్కగా చూసినాము. వాళ్ళు మన కన్నందుకు భగవంతుడి దగ్గర మనం వాళ్ళకు చక్కగా వాళ్ళకు అన్నీ పెడుతూ పంపించాము. కాబట్టి మనం ఈ స్థితిలో ఉన్నాం ఈరోజు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రుల ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. కొంతమంది ఉన్నారు తల్లిదండ్రులు పట్టుకొని కావడిలు కట్టుకొని చెప్పేసి దేశాలు పట్టుకొని కూడా దేవుడి దగ్గర తీసుకుపోయిన రోజులు ఉన్నారు. దేవుడు కూడా ఏమంటాడంటే, ఫస్ట్ మీ తల్లిదండ్రులు చూసుకొని మీ తల్లిదండ్రులు గౌరవంగా మంచిగా చూడండి అని భగవంతుడు కూడా చెప్తాడు. కాబట్టి నేను చెప్పేది అంటే, తల్లిదండ్రులు కొట్టకండి, తల్లిదండ్రులు గొప్పగా చూడండి. తల్లి మరియు దాని సేమ్ టైము తండ్రి కూడా గొప్పగా ఆలోచించండి. అందరు చక్కగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఇవాళ అందరూ పుట్టినరోజు చేసుకుంటూ చక్కగా ఉండాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాము. నమస్తే. ఇలా ప్రతి న్యూస్ ని
క్షణంలో మీ ముందుకు తీసుకొస్తుంది AL9 న్యూస్ ఛానల్. కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ఇలా టక్ అంటూ మీ ముందుకు వచ్చేస్తుంది. అప్పుడు దేశమైనా కావచ్చు, రాష్ట్రమైనా కావచ్చు, ఏ న్యూస్ అయినా చిటికలో మీరు చూసేయవచ్చు. మరి ఆలస్యం ఎందుకు? మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.